రాష్ట్ర శాసనసభలో గ్రంథాలయ అభివృద్ధి నిర్వహణ అనే అంశాలపై చర్చ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రంథాలయాల పటిష్టతకు కృషి చేస్తామని చెప్పడంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పేడు గ్రంథాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో గ్రంథాలయాలు అంతరించిపోతున్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రంథాలయాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. మంగళగిరి లైబ్రరీని డిజిటల్ లైబ్రరీగా మార్చి ఈరోజు 200-300 మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారనే విషయాన్ని లోకేష్ శాసనసభ వేదికగా తెలియజేశారన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాల మౌలిక వసతులు కల్పించాలని, దానికి వచ్చేటటువంటి చెస్ వసూళ్లు అన్ని కూడా గ్రంథాలయాల అకౌంట్కే జమ అయ్యే విధంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక మంత్రి ద్వారా కూడా చెస్ వసూలు గ్రంథాలయ అకౌంట్కి జమ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నామని వారు శాసనసభ సాక్షిగా తెలియజేయడం స్వాగతిస్తున్నామంటూ ఈ సందర్భంగా గురువారెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు మరియు గ్రంథాలయ శాఖ, అదేవిధంగా ఐటీ శాఖ యువనేత ఆదర్శప్రాయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు శాసనసభలో గ్రంథాలయాల మీద ప్రత్యేక చర్చ సందర్భంగా వారు చెప్పినటువంటి గ్రంథాలయాల అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో, కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధికి నిధుల్ని ఏ విధంగా సమకూర్చాలనో, ఏ విధమైన వారి ఆలోచనల్ని వారు చెప్పినటువంటి విధానాన్ని మరి ఈరోజు గ్రంథాలయ ఉమ్మడి చిత్తూరు జిల్లా సంస్థ అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు అనేటివి చాలా ముఖ్యమైన అంశం. మరి గ్రంథాలయాలు అంతరించబోతున్న సమయంలో మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉందనే విషయాన్ని వారు కూలంకుషంగా సభ్యులకి, రాష్ట్ర ప్రజలకు శాసనసభ సాక్షిగా, శాసనసభ వేదికగా వారు తెలియపరచడం జరిగింది. మరి వారు మాట్లాడుతూ మరి వారు యొక్క డిజిటలైజేషన్ మంగళగిరి గ్రంథాలయాన్ని ఏ విధంగా చేశారు, అక్కడ సుమారు రాత్రి 8 గంటలప్పుడు కూడా 200-300 మంది పిల్లలు అక్కడ చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనే విషయాన్ని తెలియపరచడం జరిగింది. మరి తిరుపతి, మదనపల్లి, అదేవిధంగా పలమనేరును మోడలైజేషన్ చేస్తూ ఆ యొక్క కంప్యూటర్ డిజిటలైజేషన్ లైబ్రరీగా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి, సచ్చివేడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వారి స్ఫూర్తితో, నారా లోకేష్ గారి ఆలోచనతో, గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రెండవది, శాసనసభలో వారు మాట్లాడుతూ గ్రంథాలయాల సెంట్రల్ లైబ్రరీ అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఒక పక్క సెంట్రల్ లైబ్రరీ, అదేవిధంగా గ్లోబలైజేషన్ మరి ప్రపంచం హర్షించే విధంగా, అదేవిధంగా ట్రైనింగ్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్గా రూపకల్పన చేసి దేశంలోనే గర్వించదగ్గ స్థితిలో ఆ లైబ్రరీని డెవలప్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థిని దశ నుంచే పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలా అనే యొక్క వారు ఆలోచనల్ని వారు బయట పెట్టడం జరిగింది. దాంట్లో ఏ విధంగా అంటే ఐప్యాడ్లు, సెల్ ఫోన్లకి పిల్లల్ని అంతా కూడా దూరంగా పెట్టి పుస్తకాల వైపు మొగ్గు చూపే విధంగా ప్రోత్సహించాలా అని ఒక సందేశాన్ని వారు శాసనసభ వేదికగా మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఒక గ్రంథాలయాలకు ఇంత పెద్ద దృష్టి పెడుతున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదు. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చి మండల సమాచార విజ్ఞాన కేంద్రాల పేరుతో ప్రతి మండలంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా గ్రంథాలయాలకి అభివృద్ధి లక్ష్యంగా పెద్దపీట వేస్తూ శాసనసభలో కూడా చర్చించి మరి 175 నియోజకవర్గంలో 175 గ్రంథాలయాల్ని అభివృద్ధి చేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం, ఆధునిక యుగంలో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీని తీసుకొస్తామని చెప్పడం స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున చైర్మన్గా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని స్వాగతిస్తూ గ్రంథాలయ అభివృద్ధికి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేస్తున్న విధానాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క గ్రంథాలయాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ శాసనసభ వేదికగా వారు తెలియజేయడం జరిగిందనే విషయాన్ని తెలియపరుస్తుంది. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors,
to create a stress-free learning environment where every child grows with confidence, joy, and curiosity. A strong IIT and NEET foundation with AI, coding, and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, Playgroup to Grade 7. A vision of stress-free education from the directors of Viswasai.